హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఐఆర్ టేబుల్ విడుదలండి. పూర్తి వివరాలతో వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించి 12వ పిఆర్సీలో కదలిక వచ్చింది అనుకునే లోపలే మరోవైపు ఇంకో సమస్య వచ్చి పడింది. అదేంటంటే జగన్ ప్రభుత్వంలో నియమించిన పిఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. కావున మరొక కమిషనర్ను నియమించాలి కాబట్టి మరికొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిఆర్సీ అమలు ఆలస్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. అయితే 12వ పిఆర్సీ అమలు ఎంత ఆలస్యమైతే అంత ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు నష్టపోతారు. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టేస్తే ఈ ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఇప్పుడు సానుకూలంగా ఉంది. కాబట్టి ఐఆర్ ఎంత వస్తుంది, ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఐఆర్ ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలనే విషయాన్ని ఈ నెల ఆఖరు లోపల ఉద్యోగ సంఘాలతో జరిపే సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి. సో అయితే ఐఆర్ అనేది 20% ఉండొచ్చు అని విశ్వసనీయ వర్గాలు అంటుంటే, మరికొందరు మాత్రం 30% ఉన్నట్లే అని చెప్పేసి స్టేట్మెంట్ చెప్పేస్తూ ఉన్నారు. సో మరి ఏదేమైనప్పటికీ కూడా మనము ఈ నెల ఆఖరు లోపల అయితే పూర్తి వివరాలు తెలియనున్నాయండి. ఇంకా ఐఆర్ టేబుల్ కూడా అతి త్వరలోనే విడుదల కానుంది. సో కాబట్టి దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం కోసమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో కామెంట్ ద్వారా కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.